అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. సాయంత్రం మిత్రులతో కలిసి మీరు చిన్న చిన్న వినోద కార్యక్రమాలు చేపడతారు. ఇవి మీ దినచర్యలో విశ్రాంతిని తీసుకొస్తాయి. మేనమామ మరియు అత్త ద్వారా మీరు లాభం పొందగలరు. మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు. మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. ఈ రోజు మొత్తం మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు. కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు. మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి. మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు, పిల్లలపై కోపం రావచ్చు. మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు, కొన్ని కొత్త పనులు ప్రారంభించగలరు. ఈ రోజున ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల అంతా మంచి జరుగుతుంది. కుటుంబానికి సంబంధించిన ఆందోళన తొలగిపోతుంది. ఆకస్మిక ధనానికి అవకాశాలు ఉన్నాయి. మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు. కుటుంబంలో మీ అభిప్రాయాలను చెప్పేటప్పుడు నిర్భయంగా ఉండండి. మీ మాటలు అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ను నిర్వహించే అవకాశం ఉంది. వారితో ఆనందంగా గడుపుతారు. మిత్రులను బంధువులను కలుస్తారు. ఆఫీస్లో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి, లేదంటే కష్టాలు తీరే బదులు పెరుగుతాయి. ఉద్యోగంలో మార్పు కోసం మీకు ఏదైనా ఆఫర్ వస్తే మీరు వెంటనే అందులో చేరవచ్చు. ఇంటికి విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు ఉంటుంది. ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో అపార్థాలు తలెత్తవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.